ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరొక అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆటో డ్రైవర్లు, అదేవిధంగా క్యాబ్ డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లు ఉన్నారో వాళ్ళకైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్త అయితే చెప్పడం జరిగిందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వాహన మిత్ర అనే స్కీమ్ని అయితే ప్రారంభించబోతున్నట్లయితే సమాచారం అండి. ఈ స్కీమ్ ద్వారా ఎవరైతే ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, అదేవిధంగా ట్యాక్సీ డ్రైవర్లు ఉంటారో వాళ్ళకి ఏడాదికి 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామనైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక సమావేశంలో అయితే చర్చించడం జరిగిందండి. సో ఈ పథకం ద్వారా ఎవరికి లబ్ధి చేకూరుతుంది, ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరాలి అంటే ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి అనేటువంటి పూర్తి సమాచారం నేను తెలియజేస్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా వాహన మిత్ర స్కీమ్కి సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని నేను మీకు 1 by 1 అయితే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. సో ఓకేనా. టాపిక్లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ వాహన మిత్ర స్కీమ్కి సంబంధించి పత్రికా ముఖంగా అయితే ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం జరిగిందండి. దాంట్లో ఉండే సమాచారాన్ని నేను మీకు ముందుగా తెలియజేస్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర కింద 15,000 రూపాయల చొప్పున సాయం అందిస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే నిన్న జరిగిన సూపర్ 6 సూపర్ హిట్ భారీ బహిరంగ సభలో అయితే ఆయన చర్చించడం జరిగిందండి. ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కు ఒక ఏడాదికి 15,000 రూపాయల చొప్పున అందిస్తామని అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే హామీ ఇవ్వడం జరిగింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో ఉండే 2,90,000 మంది డ్రైవర్లకు ఆర్థిక సాయం అందుతున్నట్లయితే సమాచారం అండి. ఈ డ్రైవర్లందరికీ దాదాపు 435 కోట్లు కేటాయించినట్లయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగింది. సో ఓకేనా, మీకు క్లారిటీ అయితే అర్థమైందని అనుకుంటున్నానండి. సో ఈ విధంగా ప్రభుత్వం అయితే ఆటో డ్రైవర్లకి వాళ్ళ సొంత ఆటోలు కనుక ఉన్నట్లయితే 15,000 రూపాయలు ఏడాదికి ఆర్థిక సాయం అయితే అందిస్తుందండి. సో ఓకేనా, మీకు క్లారిటీ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ పథకం ఎవరికి వస్తుంది అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, సొంత వాహనం కలిగి దాన్ని నడిపే డ్రైవర్లకు ఈ పథకం వర్తిస్తుంది అనేది ప్రభుత్వం చెప్పడం జరిగిందండి. 2023, 2024లో ఈ పథకం కింద 2,75,000 మంది అర్హులుగా ఉన్నారనైతే ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. ఇందులో ఆటో డ్రైవర్లు 2,50,000 మంది, అదేవిధంగా ట్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లు 25,000 మంది ఉన్నట్లయితే సమాచారం అయితే రావడం జరిగిందండి. తాజాగా మరో 15,000 మంది వరకు పెరిగే అవకాశం ఉందనైతే ప్రభుత్వం అయితే అంచనా వేయడం జరిగిందండి. దాదాపు 2,90,000 మందికి ఈసారి ఈ పథకం ద్వారా సాయం అందిస్తున్నట్లయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగిందండి. సో ఈ విధంగా గత ప్రభుత్వంలో ఎవరైతే అర్హత జాబితా ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని ఈసారి కూడా వాళ్ళ ఖాతాల్లోకి అమౌంట్ అనేది జమ చేయడం జరుగుతుందండి ప్రభుత్వం అయితే. సో ఓకేనా, గత ప్రభుత్వంలో ఎవరైతే పేర్లు అనేవి ఇచ్చి ఉంటారో వాహన మిత్ర స్కీమ్కి, సో సొంత వెహికల్స్ కలిగి ఉండి వాళ్ళకైతే ఈ సంవత్సరం కూడా ఈ పథకం ద్వారా 15,000 రూపాయలు ఆర్థిక సాయం అయితే అందడం జరుగుతుంది. గత ప్రభుత్వం డేటా బేస్ ప్రకారమే ఈసారి అయితే అమౌంట్ అనేది జమ అవ్వడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ స్కీమ్ ద్వారా మీరు లబ్ధి పొందాలంటే కొన్ని అర్హతలు కలిగి ఉండాలండి. ఆ అర్హతలు ఏంటి అనేది నేను మీకు చెప్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే ఈ పథకానికి సంబంధించి ఖచ్చితంగా దరఖాస్తుదారునికి ఆధార్ కార్డు అనేది కలిగి ఉండాలండి. ఆధార్ కార్డు కలిగి ఉంటేనే ఈ పథకం ద్వారా 15,000 రూపాయలు లబ్ధి అనేది చేకూరుతుంది. సో ఓకేనా. అదేవిధంగా ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే ప్రతి దరఖాస్తుదారునికి రైస్ కార్డ్ కలిగి ఉండాలి. సో రేషన్ కార్డ్ అనేది కూడా ఖచ్చితంగా ఉంటేనే ఈ పథకం ద్వారా లబ్ధి అనేది పొందుతుందండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే సొంతంగా కార్, ట్యాక్సీ లేదా ఆటో కానీ ఉండాలి. సో సొంత వాహనాలు అయితే వాళ్ళకి ఉంటేనే ఈ పథకం ద్వారా లబ్ధి అనేది పొందవచ్చండి. సో ఓకేనా, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. దరఖాస్తుదారునికి డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. మీరు కనుక డ్రైవింగ్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీ పేరు మీదే లైసెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో అప్పుడే మీకు 15,000 రూపాయలు ఖాతాలోకి జమ అవ్వడం జరుగుతుంది. ఒరిజినల్ ఆర్సీ తన పేరు మీద కలిగి ఉండాలి. సో ఓకేనా. అదేవిధంగా కుటుంబంలో ఒక్క వాహనానికి మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది అని అయితే ప్రభుత్వం చెప్పడం జరుగుతుందండి. ఒక రేషన్ కార్డులో ఒకరికి మాత్రమే ఈ స్కీమ్ ద్వారా లబ్ధి అనేది పొందవచ్చండి. సో ఒక రేషన్ కార్డులో ఇద్దరు ఉండి ఆ ఇద్దరు కనుక ఆటో కనుక ఉన్నట్లయితే ఈ స్కీమ్ అనేది వర్తించదండి. ఒక రేషన్ కార్డు పైన మీకు ఈ పథకం ద్వారా 15,000 రూపాయలు అనేది వస్తుంది. సపరేట్ రేషన్ కార్డులు కనుక ఉండి సపరేట్ ఆటోలు కనుక ఉన్నట్లయితే అప్పుడు మీకు ఇద్దరికి అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. సో ఓకేనా, మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం అండి. అదేవిధంగా వేరే రాష్ట్రంలో వెహికల్ రిజిస్టర్ ఉన్నవాళ్ళు అడ్రస్ను ఆంధ్రప్రదేశ్కి మార్చుకుంటేనే అర్హులు. సో చాలామందికి వాళ్ళ యొక్క
ఆటో అనేది వేరే రాష్ట్రంలో రిజిస్టర్ అయి ఉంటుంది. సో అలా ఉండే వాళ్ళకి కూడా ఈ పథకం ద్వారా లబ్ధి అనేది పొందదండి. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలోనే వాళ్ళ యొక్క ఆటోని కానీ, లేదా టాక్సీని కానీ, లేదా ఇతర వాహనాలు కానీ రిజిస్టర్ అనేది చేసుకొని ఉండాలి. సో ఓకేనా, అప్పుడే మీకు 15,000 రూపాయలు ఖాతాలోకి జమ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే బ్యాంక్ ఖాతా కలిగి ఉండాలి. బ్యాంక్ అకౌంట్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలండి. మీరు ఏదో ఒక బ్యాంక్ అకౌంట్ కలిగి ఉంటేనే మీ బ్యాంక్ ఖాతాలోకి డైరెక్ట్గా డీబీటీ రూపంలో డబ్బులు అనేవి జమ అవుతాయి. మీ బ్యాంక్ ఖాతాకి ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ అయి ఉండాలండి. ఎన్పిసిఐ అనేది లింక్ అయి ఉంటేనే మీ ఖాతాల్లోకి 15,000 రూపాయలు జమ అవ్వడం జరుగుతుంది. సో డైరెక్ట్గా డీపీటీ రూపంలో వేస్తారు కాబట్టి మీరు అన్ని లింక్ అనేది చేయించుకొని ఉండాలి. సో ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మొత్తం కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో అయితే 10,000, పట్టణ ప్రాంతాల్లో అయితే 12,000 రూపాయలు మాత్రమే ఒక ఏడాదికి మీరు పొందుతూ ఉండాలి. సో ఓకేనా. సో ఈ విధంగా ఆదాయ పరిమితిని కూడా ప్రభుత్వం అయితే విధించడం జరిగిందండి. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే కుటుంబంలో ఎవరికి ప్రభుత్వ ఉద్యోగం కానీ, ప్రభుత్వం నుంచి వచ్చే పెన్షన్ తీసుకోవడం కానీ ఉండకూడదు. సో ఎవరైతే ఆటో ఉంటారో డ్రైవరు, సో వాళ్ళ ఇంట్లో సంబంధించి ఎవరు ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండకూడదు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగి చేస్తూ రిటైర్డ్ అయ్యి పెన్షన్ అనేది కూడా తీసుకుంటూ ఉండకూడదు. సో ఈ విధంగా తీసుకుంటూ ఉన్నా సరే వాళ్ళని అనర్హులుగా గుర్తించడం జరుగుతుంది. సో ఓకేనా, ఇది కూడా మీరు గుర్తుంచుకోండి. అదేవిధంగా కుటుంబం నివసిస్తున్న ఇంటి యొక్క కరెంట్ వినియోగం బిల్ అనేది సరాసరి 300 యూనిట్లకు లోబడి ఉండాలి. సో ఇది రీసెంట్గా చాలా పథకాలకు అయితే ఇలా పెట్టడం జరిగిందండి. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే తల్లికి వందనం పథకానికి సంబంధించి కానీ, లేదా ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి కానీ, ప్రతి ఒక్క పథకానికి సంబంధించి ఈ కరెంట్ బిల్ అనేది బేస్గా అయితే వాళ్ళు తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి మీ యొక్క కరెంట్ బిల్ అనేది జరిగిన గత 5 నెలలకు కానీ, లేదా 2-3 నెలలకు కానీ 300 యూనిట్లకి తక్కువగానే ఉండాలి. అప్పుడే మీకు ఈ పథకం ద్వారా లబ్ధి అనేది పొందవచ్చు. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో సొంత ఇంటి కోసం స్థలం ఉన్నట్లయితే 750 చదరపు గజాలకు మించి ఉండకూడదు. సో 750 చదరపు అడుగుల కంటే తక్కువ వైకల్యం కలిగిన స్థలం అయితే మీకు ఉండాలండి పట్టణ ప్రాంతాల్లో అయితే. సో ఓకేనా. అదేవిధంగా కుటుంబంలో ఏ ఒక్కరికి ఆదాయ పన్ను చెల్లిస్తూ ఉండకూడదు. సో ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఎవరు చెల్లిస్తూ ఉండకూడదండి వాళ్ళ కుటుంబంలో అయితే. సో ఇలా ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైనా చెల్లిస్తూ ఉంటే వాళ్ళు కూడా ఈ పథకానికి అనర్హులుగా అయితే గుర్తించడం జరుగుతుంది. కుటుంబంలో ఎవరు 4 వీలర్ వెహికల్ కలిగి ఉండకూడదు. సో 4 చక్రాల వాహనం కూడా కలిగి ఉండకూడదండి. సో మీ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కారు అనేది కలిగి ఉండకూడదు. కారు కనుక కలిగి ఉన్నట్లయితే మీకు ఈ పథకం ద్వారా లబ్ధి అనేది పొందలేరు. సో ఓకేనా. సో ఈ విధంగా అయితే కొన్ని కండిషన్స్ అయితే విధించడం జరిగిందండి ప్రభుత్వం అయితే. సో ఈ అర్హతలు మీరు కలిగి ఉంటేనే మీకు ఈ పథకం ద్వారా, వాహన మిత్ర పథకం ద్వారా 15,000 రూపాయలు దసరా రోజున మీ ఖాతాలోకి జమ అవ్వడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో నేను ఇప్పుడు చెప్పిన పాయింట్స్ అన్నిటికీ మీరు కనుక అర్హత కలిగి ఉంటే మీకు ఖచ్చితంగా 15,000 రూపాయలు అనేది రావడం జరుగుతుంది. సో గత ప్రభుత్వంలో ఎవరికైతే 10,000 రూపాయలు వచ్చి ఉంటుందో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా వస్తాయండి. సో మీరు ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. సో ఓకేనా. సో ఇదేనండి వాహన మిత్ర స్కీమ్కి సంబంధించి వచ్చిన తాజా సమాచారం అయితే. సో సూపర్ 6 సూపర్ హిట్ భారీ బహిరంగ సభలో సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాని ప్రకారం దసరా రోజున ఎవరైతే ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు ఉంటారో వాళ్ళకి 15,000 రూపాయలు వాళ్ళ ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఆర్థిక సాయం కింద 15,000 రూపాయలు వాళ్ళ ఖాతాలోకి జమ చేయడం జరుగుతుంది. సో రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించారు కాబట్టి దాని యొక్క ప్రభావం ముఖ్యంగా ఆటో డ్రైవర్లకు ఉంటుంది. కాబట్టి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే దృష్టిలో పెట్టుకొని ఈ స్కీమ్ అయితే తీసుకురావడం జరిగింది. సో ఓకేనా. సో అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో నేను కొత్త వాళ్ళు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ఎటువంటి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి అనేటువంటి పూర్తి సమాచారం నేను తెలియజేస్తానండి. ఆ వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోనండి. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా ఎవరైనా సరే మీ బంధుమిత్రుల్లో వాహనాలు నడిపే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. సో ఓకేనా. ఎండ్ వరకు చూసిన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.